అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఈరోజు పోలాల అమావాస్య. నేను కూడా చక్కగా పోలాలమ్మ తల్లికి మంచిగా పూజ చేసుకున్నాను. అలాగే మా అత్తయ్య గారు అంటే కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు కూడా తయారు చేశాను. ఏంటి ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను? పొట్టిక పుట్టలు అంటుంది శిరీష, ఏంటవి అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు. పొట్టిక పుట్టలు అంటే నాకైతే పెళ్ళైన కొత్తగా తెలిసేది కదా, అవి ఏంటో అనుకునేదాన్ని. తర్వాత ఇంక మెల్లమెల్లగా అత్తయ్య గారిని చూసి నేను కూడా తయారు చేయడం మొదలుపెట్టాను. ఈరోజు నేను పూజ అది ఎలా చేసుకున్నాను, ఏంటి అన్ని విశేషాలు వీడియోలోకి వెళ్ళి చూద్దరు. కానీ మీ అందరికీ నచ్చుతాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా పూజ, ముగ్గు, పాట అన్నీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కరెక్ట్గా మనకి పూజలన్నీ ఇప్పుడే ఈ కాలంలోనే వస్తాయి. వర్షాలు కూడా ఇప్పుడే వస్తాయి మనకి. అసలు మామూలుగా అలా కురుస్తున్నట్టే ఉంది వాన. అసలు అంత నీరు చెట్లకు కూడా నీరు ఎక్కువైపోయి కొన్ని మొహం వెల్లడేస్తున్నట్టుగా కూడా ఉన్నాయి. పువ్వులు అయితే పూస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఈరోజు కంద మొక్కకి తల్లి పిల్ల రెండు వచ్చాయి నాకు. అంటే ఎప్పుడు దుంప పెడతాము, అదే పూజ అయిపోయిన తర్వాత దుంప పెడుతూ ఉంటాం కదా. దుంపతి తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది ఆటోమేటిక్గా మొక్క అదే వచ్చేస్తుంది. అలా అనుకుని నేను 2-3 రోజుల కిందటి వరకు కూడా చిన్న ఇంకో మొక్క చూశాను. ఎప్పుడు మరి నిద్రపోయినా తెలియదు, ఒక మొక్కే వచ్చింది. మరి ఇంకేం జరుగుతుంది, ఎందుకంటే ఉన్నదాంతో చేసుకోగలం తప్ప రెండు ఉండాలంటే కుదరదు. కానీ నేను రెండు ఉన్నాయి అనుకుని వర్షాలకు బయటికి వెళ్ళి చూడక దుంప తెచ్చుకోలేదు. లేకపోతే మనకు కంద మొక్క దొరకకపోతే దుంపతోటైనా మనం చేసుకోవచ్చు. అంటే చేసుకోవడం ముఖ్యం. కంద దుంపతోటి దాని నుంచి మొక్క వస్తుంది కాబట్టి అది మనం 2 మొక్కల కింద తల్లి పిల్ల అని చెప్పని పెట్టుకుని చేసుకుంటాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ పూజ అమ్మ అత్తయ్య గారు ఎక్కువ అనేవారు. కడుపు చలవ కోసం, అంటే పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం, సంతానం ఉన్నవాళ్ళు కడుపు చలవతోటి. అంటే ఇప్పుడు పిల్లలు సంతోషంగా ఉండాలని మన తల్లిదండ్రులు కోరుకుంటాం కదా. అందుకని ఖచ్చితంగా చేసుకునే పూజ అనమాట. ఎంత కుదిరితే అంత, మనకి ఏది దొరికితే అందులో మొక్కలు 2 దొరికితే ఒకటి దొరికితే ఒకటి, లేకపోతే దాని బదులు దుంప, లేకపోతే ఒకటే దుంపతోనే తీసుకోవచ్చు. అది కూడా దొరకకపోతే గౌరీదేవుని, పసుపు గౌరీదేవుని చేసుకుని, లేకపోతే మనకు సింహాసనంలో ఉండే గౌరీదేవికైనా పసుపు గౌరీదేవికైనా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. పోలాలమ్మ తల్లి, పోలాంబ తల్లి, పోలాంబ అమ్మవారు, అలా మనకి ఆచార ప్రకారం, ఎవరి ఆచార ప్రకారం వాళ్ళ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు. చెప్పానుగా, ఇప్పుడు దొరకని ప్లేసుల్లో ఉంటాం మనం కొన్నిసార్లు. అప్పుడు మనకి ఎలా ఉంటాయి, నేనే 2 రోజులు వారం రోజుల పైనుంచి అనుకుంటున్నాను చక్కగా 2 మొక్కలు వచ్చే బుజ్జిగాను చక్కగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఈ సంవత్సరం అనుకుంటూ ఉన్నాను. లాస్ట్ టైం అయితే చాలా పెద్ద మొక్క, 7 feet 6 feet పైన మొక్క వచ్చింది. అంటే ఇంకా దుంప మరి తగ్గిపోతూ మొక్క కూడా తగ్గిపోయింది అనుకున్నాను. ఈరోజు చూసేసరికి ఒకటి ఆల్రెడీ కింద పడిపోయింది, చిన్నది, అంటే డ్రై అయిపోయినట్టుగాను. ఒక్క మొక్కే ఉంది, ఒక్కటే. అందుకని ఇంకా అదే తెచ్చుకుని, చిన్న తులసి కోట ఉందన్నమాట నాకు, దాంట్లో పెట్టుకుని మొక్కని అప్పుడు, ఎందుకంటే మట్టి ముద్దులోనే ఎక్కడైనా పెట్టుకోవాలి, మనం నిలబడదు కాబట్టి మొక్కని ఆ రకంగా రెడీ చేసుకోవాలి. ఈ లోపల సింపుల్గా ఒక చిన్న ముగ్గు, ఏదో ఒక ముగ్గు గుమ్మ ముందు పెట్టుకునేలాగా చూసుకుని, చిన్న మెలికల ముగ్గు ఏదో పెడుతూ వెళ్తూ అదే పెరిగిపోతూ ఉంటుంది అనుకోకుండా, నేను ముందు చిన్న ముగ్గే 5 to 5, 4 to 4 అని మొదలుపెట్టి దాన్ని అలా వదలలేక ఇంకా కొంచెం పెంచి, ఇంకో కొంచెం పెంచి, దాని మొత్తానికి ఏదో అందమైనది మాత్రం ఖచ్చితంగా చేసి తీసుకొచ్చేయాలి. వర్షంలోనే అలాగే ఏదో పువ్వులన్నీ కోసుకొచ్చాను. ఇవాళైతే ముద్ద బందారాలు ఎన్ని పూసాయంటే అన్ని పూసాయి. ఇదిగో చిన్న తులసి కోటలోనే నేను దాంట్లోనే ఈ కంద మొక్కను కూడా పెట్టుకున్నాను. పొట్టిక్క బుట్టలు అని చెప్పాను కదా, అత్తయ్య గారి సెలవులు కంపల్సరీ నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. పనసాకుల్లో తినడం వల్ల ఏదన్నా ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు అవి రాకుండా ఉండడానికి అని చెప్పని వాటిల్లో తింటారని నాకు తెలిసింది వరకు ఇది. మరి అందుకని మా పక్క వాళ్ళ ఇంట్లో ఉంటే మా మెయిడ్ని కోసుకురమ్మంటే కోసుకొచ్చింది. అలాగే మనం పసుపు కొమ్ము కట్టుకుంటాం. ఎందుకంటే 7 కథలో 7 సంబంధించిన కొడుకులు పిల్లల సంబంధం ఉంటుంది కాబట్టి 7 పోసలు తెల్లదారాన్ని తీసుకుని 7 వరుసలు వేసుకుని దానికి చక్కగా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టుకోవాలి. ఈ లోపల పసుపు రాసి 6 వరకు పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల చక్కగా చెట్టుకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి, ఎందుకంటే ఆవిడ కూడా సాక్షాత్తు పోలాలమ్మ తల్లే కదా కందమొక్క రూపంలోనూ, అందుకని పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వులు అది పెట్టి మనం అలంకరణ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి పూజ కోసం అని చెప్పని. నేను మామూలుగా అమ్మ ఏంటంటే ఒక మొక్కే ఉంది కాబట్టి గోడకు కూడా కొంచెం నువ్వు గౌరీదేవి అనుకుని వేసి బొట్టది పెట్టి అక్కడ కంద మొక్కను పెట్టి నువ్వు పూజ చేసుకో అన్నారు. అందుకని అక్కడ అమ్మవారికి కళ్యాణం బొట్టు కింద పెట్టి కింద ఏంటంటే బియ్య పిండితోటి పద్మం వేసి
మనం మొక్కను మామూలుగా పెట్టకూడదు కదా, మొక్కే సాక్షాత్ అమ్మవారు కాబట్టి అక్కడ బియ్య పిండితో ముగ్గది వేసుకుని అక్కడ మొక్కను పెట్టి కింద మామూలుగా పోలాలమ్మ తల్లి అని చెప్పని కంద మొక్కకి, పైన మామూలుగా అమ్మవారికి గౌరీదేవికి అన్నట్టుగా. ఇంక విడిగా పసుపు కంటూ గౌరీదేవికి పసుపు గణపతి నేను ఏం చేయలేదు, ఇక్కడే పెట్టుకొని పూజ చేసుకుందామని చెప్పని చక్కగా పెట్టిన తర్వాత వాటికి పువ్వులతోటి మంచిగా అలంకరణ. ఎందుకంటే తులసి ఉంది, అలాగే తులసి అమ్మవారు ఉన్నారు, అలాగే పోలాల అమ్మవారు ఉన్నట్టుగా ఇద్దరిని అనుకుని, సరే వీళ్ళిద్దరే అమ్మవారు ఇద్దరు అనుకుని అలా పెట్టుకొని రెడీ చేసుకున్నాను. తర్వాత కిందంతా రెడీ చేసుకున్నాక ఫస్ట్ దీపారాధన చేసి ఆ తర్వాత ఆచమనం చేసి మామూలుగా పోలాలమ్మ తల్లికి ఎలాగ మనం అంటే గౌరీదేవికి ఏదైతే షోడశోపచార పూజ 16 ఉపచారాలతో పూజ చేసుకుంటామో మనం ఆ రకంగానే పూజ చేసుకోవడం. ముందు దీపజ్యోతికి నమస్కరించుకుని అక్షింతలు కుంకుమ పెట్టి అప్పుడు దీపజ్యోతి నమస్కరించుకుని అప్పుడు మనం మామూలుగా మిగతా పూజ అంతాను ఆచమనం చేయడం కానీ, ఆవాహనం చేయడం కానీ, అమ్మవారిని ఆసనం సమర్పించడం కానీ, పాద్యం సమర్పించడం, కూర్చొని నీళ్ళు ఇవ్వడం అమ్మవారికి, ఆసనంలో చక్కగా కూర్చోమని చెప్పడం. ఆ తర్వాత ఒక్కొక్క ఉపచారం అమ్మవారికి చక్కగా చేసుకుంటూ మనం ఉండాలి. అన్ని రకాలు మామూలుగా అథాంగ పూజ కానీ, అష్టోత్తర పూజ కానీ, ధూపం, దీపం, గంధం, అక్షింతలు, పువ్వులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా, 7 వరుసల దారంతో తెల్లదారం పసుపు రాసి ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు. ఇంట్లో అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇంకా ముత్తైదులు కానీ ఆడకన్ని పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మనం రెడీ చేసుకోవాలి. మా ముగ్గురికి అన్నట్టుగా నేను 3 రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఒకటి అమ్మవారి చెట్టుకి కడతాం అనమాట మనం, అంటే కంద మొక్కకు కడతాము. అలాగే గణపతికి మామూలుగా ఈ గూట్లో ఉన్నదే మన సింహాసనంలో ఉన్న గణపతికి నేను మామూలుగా పూజ చేసుకున్నాను. విడిగా అంటూ నేనేం చేయలేదు. గణపతికి కావాల్సిన చదువుకుని ఆ తర్వాత ఏదైతే మనం పొలామావాస్య పూజ చేసుకుంటామో గౌరీ అష్టోత్తరం మనకు మామూలుగా బుక్ ఉంటుంది కదా, వైభవలక్ష్మి ఏ పుస్తకం ఉన్నా మన దగ్గర షోడశోపచార పూజ పుస్తకం ఏదున్నా అమ్మవారికి సంబంధించిందని ఆ కింద ఏంటంటే మనం పోలాలమ్మ దేవియే నమః ఆవాహనమయామి, ఆవాహనం సమర్పయామి, పోలాంబ దేవియే నమః అని అనుకోవచ్చు. ఆసనం సమర్పయామి, పోలాలమ్మ తల్లి ఆవాహయామి, పోలాలమ్మ దేవియే నమః, మధ్య పానీయం సమర్పయామి. అలా అమ్మవారిని అనుకుంటూ మనం మామూలుగా పూజ చేసుకుంటాము. నేను చెప్పాను కదా అత్తయ్య గారు వాళ్ళకి స్పెషల్ కోనసీమ పొట్టికలని. అమ్మ వాళ్ళకి అయితే ఏంటంటే గారెలు బూర్లు, అమ్మాయి అయితే గారెలు, అబ్బాయి అయితే బూర్లు, పూర్ణంతో ఉండాలి అని చెప్పని, ఆయుష్ పిల్లలు సంతోషంగా ఆయుష్తో ఉండాలి అని చెప్పని గారెలు బూర్లు అంటే మనకి ఎవరైతే అమ్మాయి కావాలనుకుంటే బూర్లు గారెలు, అబ్బాయి కావాలంటే బూర్లు అని చెప్పని వాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఒకవేళ సంతానం కలిగి పుట్టిన తర్వాత కూడా 7 సంవత్సరాలు అలా చేస్తారట. మా అమ్మగారు మా 4 మనవరాళ్ళకి అదే మా అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలు కూడా ఇలాగే గారెలు బూరెలు దండ వేయడం కానీ అవి కూడా చేసేవారు చాన్నాళ్ళు. అత్తయ్య గారి ఇంట్లో మాకు పొట్టికలే కాబట్టి మినపప్పు మడిగా పొద్దున స్నానం చేసిన తర్వాత పోసుకుని రుబ్బుకుని పెట్టుకున్న తర్వాత ఇలా పనసాకుల్ని బుట్టల కింద చుట్టుకోవడం అనమాట. చుట్టుకుని అప్పుడు దాంట్లో చేసుకోవడం. మళ్ళీ పూజ అయిపోయాక మిగతా చెప్తాను. అమ్మవారికి నేను కుంకుమతో పూజ చేసుకుంటున్నాను. ఓం గౌర్యే నమః, ఓం గణేశ జనన్యే నమః, ఓం గుహాంబికాయే నమః, ఓం జగన్నేత్రే నమః, ఓం గిరితనూభవావయే నమః, ఓం వీరభద్రప్రసువే నమః, ఓం విశ్వవ్యాపిన్యే నమః, ఓం విశ్వరూపిణ్యే నమః, ఓం అష్టమూర్తాత్మికాయే నమః, ఓం అష్టదారిద్ర్య సమన్యే నమః, ఓం శివాయే నమః, ఓం సాంభవ్యే నమః. పోలాల అమావాస్య కథ. ఒక బ్రాహ్మణులకు 7 కొడుకులు 7 కోడండ్రు కలరు. 7 కోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకుందామని యత్నము చేసుకునేది. అంతటి కడసారపు కోడలికి అమావాస్య రోజున ఒక పిల్ల చచ్చిపోయాను. ఆ కారణము చేత ఆ ఏటికి ఆ నోము అంతా మానివేసిరి. అది మొదలు ప్రతి సంవత్సరము వీళ్ళంతా నోము నోచుకుందామని యత్నం చేయుచుండుటేనా అమావాస్య వచ్చేసరికి కడసారపు కోడలికి పుట్టిన పిల్ల చచ్చిపోవచుండెను. ఇట్లు 7 ఏళ్ళు అయిన తర్వాత ఏటేటా మా కడసారపుతానికి పుట్టా చావా అని తిట్టుకుంటూ కోడలంతా మళ్ళీ యత్నము చేసుకునేది. అమావాస్య వచ్చేసరికి సరిగా కడసారపు కోడలికి ఒక పిల్ల పుట్టి మళ్ళీ చచ్చిపోయాను. అంతా తిట్టిపోస్తారని చెప్పి చనిపోయిన పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకుని కడసారపు కోడలు అందరికీ తోటకొండ్ర ఇంటికి వెళ్ళాను. అందరికీ తలా ఒక పని సాయం చేశాను. తరువాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్లు పోసుకుని మరి ఒక ఇంటిలో పిండి పప్పు మొదలైనవి తెచ్చుకుని
ఇంటికి వచ్చి చచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని తాను కూడా నోము నోచుకున్నాను. ఆ రాత్రి దాకా ఉండి చీకట్లో చచ్చిన పిల్లను భుజం మీద వేసుకుని పోలేరమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లను అక్కడ పెట్టి ఏడ్చుచూ కూర్చుండెను. ఇంతలో అమ్మవారు గ్రామ సంచారం వెళ్ళి గుడి వద్దకు వచ్చి ఏడ్చుచున్న ఆ చిన్నదాన్ని చూచి, ఏమమ్మా ఇలా ఏడ్చుచున్నావు అని అడిగాను. అందుకు ఆ చిన్నది, 7 ఏండ్ల నుండి 7 పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించున్నాను. ఈ 7 కూడా ఈ పిల్ల చచ్చిపోయింది. తోటికోడళ్ళందరూ తిట్టిపోస్తారని చెప్పి పొద్దుటి నుండి దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసి ఏడ్చుచున్నాను చెప్పాను. అప్పుడు అమ్మవారు కరుణించి, పిల్లలకు మరేమీ భయం లేదు, నేను తీసుకుని వస్తానని చెప్పి అక్షంతలకు చిన్నదాని చేతిలో పోసి, నీవు నీ పిల్లలను పాతిపెట్టిన చోటుకి వెళ్ళి పిలువమని చెప్పాను. ఆమె ఆ ప్రకారం ఆమె పుచ్చుకుని అక్షంతలు చల్లి, అందెలాడ రారా, మువ్వలాడ రారా అని వరుసగా 7 పిలవగా అందరూ వరుసగా లేచి చక్కా వచ్చి ఆమె సంతోషంతో ఆ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళను. తెల్లవారిన తర్వాత అందరూ చూచి, అయ్యో ఇదేమిటమ్మా, ఈ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారని అడిగారు. ఆ చిన్నది వారందరితోనూ తాను రాత్రి చేసిన పనులు చెప్పి, పోలేరమ్మ దయ వలన వీరు బ్రతికి వచ్చారని చెప్పాను. అంతటి నుంచి ప్రతి సంవత్సరము ఈ అమావాస్య తప్పక నోము నోచుకుని అందరూ ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొని చుండ్రి. అందుకు అమ్మవారు సంతోషించి సంతానం లేని వారికి సంతానము కలవారికి కడుపు చెలవ ఇచ్చి రక్షించను. కథ చదివినది అక్షరం మన తల మీద వేసుకుని పిల్లలకు కూడా వచ్చాక వేస్తే వాళ్ళకి ఆయుక్ష్యం అనమాట. మిగతావి అక్షింతలు దాచాను పక్కన, ఏదైనా ఆకులు అది పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వేద్దామని చెప్పాను కదా ఇందాక పొట్టికి బుట్టలని చెప్పని. ఇడ్లీ పిండి ఒక 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికితే సరిపోతుంది. పనసాకుల మించి అలాగే తీసేసి మనం మామూలుగా ప్లేట్లో పెట్టుకుని నైవేద్యం పెట్టేసి అమ్మవారికి. ఈ లోపల అమ్మవారికి ఒకటి పసుపు కొమ్ము అమ్మవారికి కట్టి, ఒకటి నేను కట్టుకుని ఒకటి మా అమ్మాయికి నట్టి పెట్టాను. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. ఏదైనా సరే మనం పిల్లలకు ఆరోగ్యం కోసం, పిల్లల క్షేమం కోసం మనం చేసుకునేది అదంతాను. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా మాకు చదువుకునేప్పుడు కూడా స్కూల్కి అప్పుడు కూడా మెళ్ళో కడుతూ ఉండేవారు. ఎప్పుడును పొద్దున్నే పూజ చేసేసి మేము స్కూల్కి అలా కాలేజీకి వెళ్ళే టైంకే మాకు కట్టి పంపించేసేవారు. అప్పుడు బాగా గుర్తు. పూల మాసం మాత్రం అస్సలు మానేవారు కాదు. అత్తయ్య గారు కూడా అంతే, ఎంత ఓపికను లేకపోయినా మాత్రం పిల్లల కోసం చేసేవారు. మేము కూడా మ్యాక్సిమం ఉన్న దాంట్లో చేసుకునేవాళ్ళం. ఇలా పొట్టికి బొట్లు చక్కగా ఆవిరి మీద మంచిగా రెడీ అయిపోయాయి. మా అమ్మగారు చెప్పారు ఈ ఐడియా పొద్దున్న. లేకపోతే పనసాకుల్ని టూత్ పిక్స్ ఏమైనా తీసుకుని బుట్టల కింద కుట్టి దాంట్లో పెట్టేవాళ్ళం. ఇలా గ్లాసులో అయినా ఆకులు చక్కగా పెట్టేసి నువ్వు చేసేయచ్చు చక్కగానని చెప్పంటే, ఇదేదో బాగుంది కదా అని ఆకుల్ని కొంచెం మడిచి పెట్టేసి జస్ట్ 2 కాడలు పట్టుకు పైకి తీస్తే వచ్చేస్తుంది, ఏం అతుక్కోదు. ఇలా బుజ్జిగా గ్లాసు షేపుల్లో వస్తాయి కదా, బాగుంటాయి. నేనే ఇంకా కొంచెం 1-2 చిన్నగా బ్రేక్ అయినట్టుగా ఉన్నాయి కానీ మ్యాక్సిమం 4 చక్కగా వచ్చాయి. అమ్మవారికి పొట్టికి బుట్టలు నైవేద్యం పెట్టి పూజది అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న హారతి పాట. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం, వేదములను కన్న తల్లి వేల వందనం, ఆదిశక్తి మమ్ము బ్రోవు అపన్న వందనం, పారిజాతమును మించు పాదములకు వందనం, పాలాలోచనుని రాణి పార్వతి వందనం, కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం, అండజానయన చాముండి వందనం, మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం, మలయాచలవాసిని మహేషి వందనం, భర్గురాణి వనుచు నిన్ను ప్రణుతి సేతునమ్మ తల్లి, వర్గాపవర్గదా దుర్గవందనం, వర్గాపవర్గదా దుర్గవందనం, అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం, కంబు కంటురాణి కళ్యాణి వందనం, కంబు కంటురాణి కళ్యాణి వందనం. ఇది ఈరోజు నేను చేసుకున్న పోలాల అమావాస్య పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.